అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మన నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఇప్పటి వరకు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఎన్నో వీడియోస్ చేసాం సార్. సో మీరు కూడా ఐ డ్రీమ్ మీడియాలో చాలా వీడియోస్ ఉంటాయి. బట్ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది హాస్టల్స్లో ఉంటారు, పీజీస్లో ఉంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది, సడన్గా వస్తుంది, అసలు భరించలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో దీనికి ఇంగ్లీష్ మెడిసిన్ ఈజీగా వేసేసుకుంటుంటారు, ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది అని. బట్ రిలీఫ్ వస్తుంది కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలి, అంత త్వరగా రిలీఫ్ రావాలి, ఇలా ఏమైనా మెడిసిన్ ఉందా మీ దగ్గర ఇన్స్టెంట్గా తగ్గించే విధంగా? ఏమైనా చిట్కా చెప్తారా? చాలా ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ 99% మందికి ఇంగ్లీష్ మందు అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఆ మెడిసిన్ ఎంత పనిచేస్తుందో అంత సమర్థవంతంగా పనిచేసేటువంటి ఫార్ములాని ఇప్పుడు చెప్పబోతున్నానమ్మా. ఓకే. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య చాలా కామన్ అయిపోయింది. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దీనికి రకరకాల కారణాలు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, టయానికి ఆహారం తీసుకోకపోవడం కారణం కావచ్చు, నీళ్లు సరిగా తాగకపోవడం కారణం కావచ్చు, వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు, సో టయానికి నిద్రపోకపోవడం కారణం కావచ్చు, స్పైసీ ఫుడ్ తీసుకోవడం కారణం కావచ్చు, తర్వాత ఈ మసాలా పదార్థాలు, బేకరీ పదార్థాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం కారణం కావచ్చు. సో కర్నూలు శాపానికి అనేక కారణాలు అన్నట్లు అనేక కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటుందమ్మా. సో ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ మనకు కావాల్సిందండి దాని నుంచి బయటపడడం, అంతే కదమ్మా. ఆ బాధ నుంచి బయటకు రావాలి. సో దానికి ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే, ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటామా మనం రెగ్యులర్గా వాడుకోవడానికి కూడా కొన్నాళ్ళ పాటు వాడుకునే దానికి కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. అప్పుడప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుని కొన్నాళ్ళ పాటు కావాలంటే వాడుకోవచ్చు. దీనికి శొంఠి పొడి ఒక 50 గ్రాములు. శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి. మనకు కొమ్ములు తెచ్చుకొని దంచుకోవచ్చు, లేకపోతే శొంఠి పొడి అని వాడుకోవచ్చు. 50 గ్రాముల శొంఠి పొడిలో వామును కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని 25 గ్రామ్స్ వాము పొడి కలుపుకోవాలి. దీంతోపాటు సోంపు గింజలను కాస్త వేయించేసేసి పొడి చేసేసి ఒక 25 గ్రామ్స్ సోంపు గింజల పొడి. 50 గ్రాముల శొంఠి పొడిలో 25 గ్రాములు వాము పొడి, 25 గ్రాములు సోంపు గింజల పొడి. వీటికి ఏమేమి తోడు చేయాలంటే పుదీనా ఆకు పొడి కలపాలమ్మా. చాలా స్పీడ్గా పనిచేస్తుంది పుదీనా ఆకు పొడి కలిసినటువంటి ఇట్లాంటి మందులు. సో పుదీనాకును మనకు సంవత్సరం అంతా పుదీనాకు దొరుకుతుంది మార్కెట్లో. తెచ్చుకొని కడిగేసేసి తుడిచేసేసి బాగా 2-3 రోజులు బాగా ఎండబెట్టేసేస్తే బాగా క్రిస్పీగా తయారైపోతుంది అన్నమాట. సో మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ పుదీనా ఆకు పొడి ఒక 10 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి ఫ్రెష్గా తయారు చేసినటువంటి పుదీనా ఆకు పొడిలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయమ్మా. సో అట్లా తటస్థపడేట్లయితే అలాంటి ఆకు పొడి తీసుకున్నా సరిపోతుంది. సో పుదీనా ఆకు పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. చివరగా మన ఇంట్లో వాడేటువంటి ఇంచుమించు ప్రతిరోజు వాడేటువంటి వంట సోడా 10 గ్రాములు వాడుకోవాలమ్మా, ఎక్కువ వాడుకోకూడదు. సో పుదీనాకు పొడి కూడా 10 గ్రాములు తీసుకోవాలి, వంట సోడా కూడా 10 గ్రాములు తీసుకోవాలి. కానీ సోడా వల్ల కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది అంటారు కదా సార్? అదే మంచి ప్రశ్న అడిగాము, చాలా మంది డౌట్ పడుతుంటారమ్మా. సో ఇమ్మీడియట్గా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి కొద్ది ప్రమాణంలో కొన్ని రోజుల పాటు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఈ సోడా పొడి అని అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో, వంట సోడా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల దానివల్ల కొన్ని ఇతర ఉపద్రవాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి కానీ మరి ఈ చెప్పినటువంటి పద్ధతులు, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పౌడర్లో 10 గ్రామ్స్ మాత్రమే కలిపాము ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు శొంఠి పొడి 50 గ్రాములు, సోపు 25 గ్రాములు, వాము 25 గ్రాములు, శొంఠి 50 గ్రాములు, అదేవిధంగా పుదీనా 10 గ్రాములు తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 125 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు దీనికి తోడు మనం ఏం చేస్తున్నాం అంటే 10 గ్రాములు మాత్రమే కలుపుతున్నాం. చాలా తక్కువ ప్రమాణం. అంటే నార్మల్గా సోడా యూజ్ చేయడమే ప్రాబ్లం అంటారు, ప్రేగులకి బొక్కలు పడతాయి, ప్రేగులకి ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. బట్ రెగ్యులర్ గా రోజు యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని? ఎగ్జాక్ట్లీ అడిగారు. సో దీనికి ఏం చేయాలంటే ఈ విధంగా తయారు చేసుకొని ఆ సమస్య తీవ్రత తగ్గేదాకా ఒక 10 రోజులు కానీ 15 రోజులు కానీ 20 రోజులు వాడుకోవచ్చండి. అంతేగాని ఏదో నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడకూడదు. సో విత్ ఇన్ సూన్ అనమాట, చాలా ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ లక్షణాలన్నీ తగ్గిపోయేసి కంఫర్టబిలిటీ వచ్చేదాకా అట్ ద మ్యాక్సిమం ఒక 3 వీక్స్, ఇంకా మ్యాక్సిమం 4 వీక్స్ దాకా ఈ మెడిసిన్ అయిపోయేదాకా వాడుకోవచ్చమ్మా, ఇబ్బంది లేదు.
తర్వాత మాత్రం కొన్నాళ్ళు ఆపేశారు. ఓకే. కాబట్టి అంటే ఆపినా జనాలు చాలా తక్కువ ప్రమాణంలో కాబట్టి ఇబ్బంది కలగదు, కానీ ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని అన్నిటి కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి, మ్యాక్సిమం 1/2 టీ స్పూన్, అది మ్యాక్సిమం డోసు, 1/2 టీ స్పూన్ మినిమం డోసు, మ్యాక్సిమం డోసు 1/2 టీ స్పూన్. సో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఒక 100 ml వాటర్లో కలుపుకొని తీసుకుంటున్నారు. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా మీకు ఇంగ్లీష్ మందులు వాడుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఇంచుమించు 99% అదే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేవలం ఆహారం తర్వాత తీసుకోవాలనే సిద్ధాంతం కూడా జనరల్ రూల్ ఇది. ఎవరికైనా ఇప్పుడు సడన్గా సమస్య వచ్చింది, వెంటనే తగ్గాలి ఆ ప్రాబ్లము, అలాంటప్పుడు కూడా మరి ఆహారంతో నిమిత్తం లేకుండా 100 ml వాటర్లో ఈ పౌడర్ కలిపి తీసుకోవడం వల్ల విత్ ఇన్ సూన్ చాలా ఫాస్ట్గా ఆ లక్షణాలు తగ్గిపోతాయి. ఓకే. కంఫర్టబుల్ వస్తుంది. ఓకే. అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది డైలీ కూడా కంటిన్యూగా ఉండదు సార్. ఈ రోజు వచ్చింది అనుకోండి, రోజు ట్యాబ్లెట్ వేసుకుంటాం, మళ్ళీ రేపు రాదు, 2 రోజులు, మళ్ళీ నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఫుడ్ తినకపోతేనే అప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు రెగ్యులర్గా డైలీ యూజ్ చేయాలి, డేకి 2 times, లేదు వచ్చినప్పుడే యూజ్ చేసుకుంటే బెటర్ అంటారా? ఇది ఆయుర్వేద ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఔషధాలు కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ దాని యొక్క ప్రభావము మంచిగా మనకు ఉపయోగపడేటువంటి ప్రభావము దీర్ఘకాలం పాటు మనలో ఉంటుంది. ఇది ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ లక్షణాలు వచ్చినప్పుడు కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధాల యొక్క ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. కాబట్టి ఒకవేళ మరి ఆహారం వేళకు తీసుకోకపోవడం కానీ ఇతర కారణంలో కానీ ఆ లక్షణాలు వచ్చేటువంటి పరిస్థితి ఏదైనా రాకుండా ఉండేందుకు కూడా మనం ఇంతకుముందు వాడింటాం కదండి, ఆ యొక్క ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేసి మరి అలాగ ఉన్నప్పటికీ జనరల్గా ఆ లక్షణాలు అయితే రావండి. మళ్ళీ అట్లా వచ్చినప్పుడు అవసరమైతే మళ్ళీ వాడుకోవచ్చు. లేదు అప్పుడప్పుడు తరచుగా ఈ లక్షణాలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆ లక్షణాలు వచ్చినప్పుడు వాడేసేయడము, మళ్ళీ ఆపేసేయడం. సో కొన్నాళ్ళు లక్షణాలు తగ్గిపోయినప్పటికీ దీర్ఘకాలం పాటు కొన్నాళ్ళు వాడు ఆపేయడం ఒక పద్ధతి. రెండవది ఆ లక్షణాలు వచ్చినప్పుడు ఒక 5 రోజులు, వారం రోజులు వాడడం ఆపేయడం. మళ్ళీ ఎప్పుడైనా నెలకు, 2 నెలలకు, 3 నెలలకు మళ్ళీ వచ్చింది అనుకోండి, 4-5 రోజులు వాడడం ఆపేయడం. అట్లా ఏం చేయొచ్చండి. ఎలాగైనా ఈ ఔషధం ఒకటి ఉంటే మాత్రము ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్లు జర్నీలో ఉన్నా పనిచేస్తుంది, లేకపోతే హాస్టల్స్లో ఉన్నా పనిచేస్తుంది, ఆఫీసులో ఉన్నా పనిచేస్తుంది, ఇంటిలో ఉన్నా పనిచేస్తుంది. సో ఏ బిజీ షెడ్యూల్స్ మనకు ఉన్నప్పటికీ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించి ఒక అమృతం లాంటి ఔషధం మన దగ్గర ఉన్నట్లే. సో ఇది ఎక్కడికి వెళ్తున్నా క్యారీ చేయడం వల్ల ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా సరే వేసుకోగానే ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందండి. ఓకే. సో అంటే సార్ ఇలాంటి ఔషధం యూజ్ చేసినప్పుడు కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అంటే మన తీసుకున్న ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. ఈ ఔషధం తీసుకుంటూ మన ఆహారంలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటారా? చేసుకోవడం చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగడం అలవాటు చేసుకోవాలి. ఓకే. సో ఉదయం నుంచి రాత్రి దాకా కనీసము 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమండి. ఓకే. వాతావరణం మార్పును బట్టి, అదేవిధంగా శరీర ప్రకృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, దేహతత్వాన్ని అనుసరించి, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను అనుసరించుకొని మరి 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనికి తోడు ఏంటంటే వీలైనంత వరకు రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ 2 చాలా చాలా ప్రధానం. వీటికి తోడు మరి ఫైబర్ ఉన్నటువంటి ఆహారం బాగా తీసుకుంటుండడము, ఈ స్పైసీ ఫుడ్, తర్వాత ఈ మసాలా కలిసినటువంటి ఇతర ఈ పదార్థాలు, ఎక్కువ ఆయిల్ కలిసినటువంటి పదార్థాలు ఎంత మ్యాక్సిమం తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకొని వాడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినట్టు పద్ధతిలో నీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. రాత్రి వీలైనంత వరకు పెందలాడే ఆహారం తీసుకోవాలి. ఈ 2 మన ఆరోగ్యంలో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించడంలో దాదాపు 60%, 70% ఉపయోగపడితే మిగతావన్నీ కూడా 30% ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెండిట్లో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా చాలా అవసరం అండి. ఓకే. సో ఈ ఔషధం తీసుకుంటూ కూడా మన ఆహారంలో ఇలాంటి అలవాట్లు మార్చుకోవడం వల్ల త్వరగా రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.